న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్, డివైఎఫ్, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు గేట్లు తోసుకొని వెళ్లారు. వెళ్లే క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో స్టేడియం మెయిన్ గేట్ వద్ద బైఠాయించి విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి ఐపీఎల్ టికెట్లను పేటీఎం అనే సంస్థకు సన్ రైజర్స్ యాజమాన్యం అదేవిధంగా హెచ్ఏ కూడా అమ్మకానికి పెట్టారు. దాదాపు 36,000 టికెట్లు అరగంట వ్యవధిలోనే అమ్ముడుపోయాయని చెప్పి ఇదే హెచ్ఏ అదేవిధంగా సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. వాస్తవానికి అరగంట వ్యవధిలో 36,000 టికెట్లు అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. దీన్ని గతంలోనే మేము పూర్తిగా దీన్ని విభేదిస్తూ అనేక సందర్భాల్లో కూడా దీన్ని ఎండగట్టినటువంటి విషయం ఉంది.